పాలమూరు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు చిన్నాభిన్నమైన కాంగ్రెస్ పార్టీని తన పదునైన మాటలతో ఆకట్టుకునే చాకచక్యంతో అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపుకు ప్రధాన కారకుడిగా నిలిచాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో నెలకొనే అంతర్గత సమస్యలకు చెక్ పెడుతూ అందరిచే ట్రబుల్ షూటర్గా పేరు పొందిన మారేపల్లి సురేందర్ రెడ్డికి పార్టీలో బబుల్ షూటర్స్ చెక్ పెట్టారనేది ఇప్పుడు పట్టణంలో జోరుగా వినిపిస్తున్న మాట. ఇన్నాళ్లు పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై మారేపల్లి సురేందర్ రెడ్డి పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. మేయర్ స్థానం జనరల్కు వస్తుందని అందరూ ఊహించగా అంచనాలు తారుమారై బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ట్రబుల్ షూటర్ షాక్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ట్రబుల్ షూటర్ కి చెక్ పెట్టిందెవరు? పార్టీలో ఉన్న బబుల్ షూటర్సా లేక ఎవరనేది ఇప్పుడు పట్టణంలో జోరుగా వినిపిస్తున్న మాట ఇది. ట్రబుల్ షూటర్ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరేంటి? పనిచేసే వారికే ప్రాధాన్యమిస్తామని చెబుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ట్రబుల్ షూటర్గా పేరు పొందిన మారేపల్లి పట్ల తమ వైఖరేంటనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ప్రశ్న. బబుల్ షూటర్స్కే ప్రాధాన్యమిస్తారా? ఇది అధికార పార్టీ నేతలే చెబుతున్న మాట. రిజర్వేషన్ మార్పుతో పార్టీకి దూరంగా ఉంటున్న మారేపల్లి గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవలే జిల్లాకు వచ్చిన సీఎం కార్యక్రమానికి సైతం దూరంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటాడా? ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం ఇదే. మేయర్ రిజర్వేషన్ ఖరారు కంటే ముందు నుండే మారేపల్లి సురేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదని అతని అనుచర వర్గం చెబుతున్న మాట ఇది. మరి ట్రబుల్ షూటర్గా పేరు పొందిన మారేపల్లి సురేందర్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం కానీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వైఖరి ఏంటి అనేది తెలియాల్సింది.